అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంటే ఇది ఇప్పుడు జిల్లా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ వాళ్ళకి ఎట్లా అంటే రకరకాలు ఉంటాయి అన్నమాట. దీనిలో కొంత ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్స్ అన్ని చేయాలంటే ఇక్కడ పరిజ్ఞానం ఉండదు. అది సిఐడి వారు తర్వాత వాళ్ళు అయితేనే చేయగలుగుతారు. అది రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారు కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మమ్మల్ని బెదిరించారంటే పోలీస్ కేసు అవుద్ది. అది మా దగ్గర వాళ్ళు మాకు పంపాలి, లేకపోతే మా దగ్గరికి రావాలి కదా. మాకు తెలియకుండా చాలా మంది మమ్మల్ని బెదిరించారు, మా భూములు లాక్కున్నారు, తక్కువ రేటుకి కొనుక్కున్నారు, ఏమన్నా మాట్లాడితే బెదిరిస్తున్నారు అని చెప్పి అనేక కంప్లైంట్ వచ్చాయి. వారు మనల్ని అప్రోచ్ అయితే మన వద్దకు వస్తే మనం చేయగలుగుతాం. మన వద్దకు రాకుండా చేయలేదు. లేదా రెవెన్యూ సిబ్బంది వారు మాకు పంపించాలి. వీటిల్లో దౌర్జన్యం జరిగి ఉన్నది, మీరు వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోండి అని సబ్ కలెక్టర్ గారు మాకు పంపించాలి. ఇప్పుడు మీకు తెలిసింది ఏముంది, ఇప్పుడు డాటెడ్ 3 రకాల భూములు ఉంటాయి. అసైన్డ్ భూమి, డాటెడ్ భూమి, 22A భూమి. దానిలో ఏంటంటే మరి ఇప్పుడు అంటే నేను ఈ పేపర్లో చదివింది, అంటే నేను ప్రత్యక్షంగా చూడలేదు, ఈ ప్రాంతంలో నేను ఎప్పుడు పనిచేయలేదు. అవి దానికి సంబంధించి క్రమబద్ధీకరణ జీవోలు వస్తున్నా అనేది ముందస్తుగానే తెలుసుకుని కొంతమంది ఈ అసైన్డ్ భూముల దగ్గర, లేకపోతే 22A ఉన్న వాళ్ళ దగ్గర నయానో భయానో రూపాయి పావలాకి తీసుకున్నారనేది ఒక అభియోగం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. వాళ్ళు మరి దానిపై మనం ఏం చేయాలనేది కూడా దాన్ని చట్టపరంగా లీగల్ ఒపీనియన్ తీసుకునే మనం ముందుకెళ్ళగలం. బెదిరించారంటే అది మరి దౌర్జన్యం అవుద్ది కదా, ఇంటిమిడేషన్, క్రిమినల్ ఇంటిమిడేషన్. దాని మీద ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు సివిల్ క్రిమినల్ అనే దానికి పెద్ద తేడా లేదండి. సివిల్ ఏంటంటే సివిల్ ఎప్పుడు అవుద్ది, ఈ ఇద్దరి వద్ద పత్రాలు ఉంటాయి, నాదంటాడు నీదంటాడు, అది ఏంటనేది వాళ్ళు చెప్పాలి ఆ రికార్డు ప్రకారం, అది సివిల్ అవుద్ది. లేదు ఒకడు ఉన్నాడు, పత్రం ఉన్నా లేకపోయినా దౌర్జన్యం చేస్తే అది పోలీస్ అవుతుంది, క్రిమినల్ అవుతుంది. సో ఖచ్చితంగా సివిల్కి క్రిమినల్కి చాలా సన్న అలమరికి ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడైతే దౌర్జన్యం చేశారని, బెదిరించారని, లేకపోతే దొంగ పత్రాలు సృష్టించారనేది కనుక వస్తే కనుక క్రిమినల్ కేసు పెట్టవలసిందే. ఇప్పుడు అక్కడ అన్ని రకాలుగా మనం తీసాం, అన్ని యాంగిల్స్ చూస్తున్నాం. అరెస్ట్ అవసరమైనప్పుడు చేస్తాం. అదే అనుమానితులు అందరి దగ్గర 15 మంది వరకు అనుమానితులు విచారించడం జరిగింది. సస్పెండ్ అంటే అది రెవెన్యూ సిబ్బంది చేసుకోవాలి కదా, మేము కాదు కదా. దీని నిమిత్తం అంటే ఓకే, ఇద్దరు అంట ఎస్పీ గారు అదే కొంచెం తొందరగా స్పందించకపోవడం వల్ల ఇద్దరు చేయడం జరిగింది. విచారణ అయితే అండి, ఇప్పుడు కొన్ని దస్త్రాలు ఏవైతే మనం ఈ హౌస్ రైట్స్ లో వచ్చినాయో వాటికి చాలా టైం పట్టుద్ది. ఇంకా మేము ఇంకా హయ్యర్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సి వస్తుంది. జిల్లా యంత్రాంగం వాళ్ళ యొక్క సామర్థ్యం సరిపోదు వాటిని శోధించడం ఉన్నారు. కానీ ఆయన ఇంట్లో దగ్గర 500 వరకు దస్త్రాలు దొరికినాయి. సో అందులో ఈ యొక్క కార్యాలయం నుంచి జరిగిన గోల్మాల వ్యవహారాలు ఏంటనేది ఇప్పుడు మనం పరిశోధనలో అవి నిగ్గు తేల్చాల్సి ఉంది. అదుపులో తీసుకోలేదండి, హౌస్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని దస్త్రాలు తీసుకుని వస్తున్నారు, ఇంకా రావాల్సి ఉన్నారు. అదే మదనపల్లికి సంబంధించిన కొన్ని భూమి తాలూకా దస్త్రాలు కూడా కొన్ని అక్కడ జప్తు చేయడం జరిగింది. అన్ని చూసిన తర్వాత దానిపై కూడా ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత చర్య చేపడతారు. ఆయన కూడా వాళ్ళని కూడా ఆయన హౌస్ సెర్చ్ చేశారు. ఆయన లేడు కదా, హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. తుకారాం గారిది కూడా లేదు, తీసుకోలేదు. ఆయన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కూడా చేసి ఆయన వద్ద కూడా కొన్ని దస్త్రాలు స్వాధీనపరుచుకుని అక్కడ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగినది. తమ్మలపల్లి ఎమ్మెల్యే గారి దానిలో కూడా చేయడం జరిగింది. అక్కడ పెద్దగా ఏమి దొరకలేదు. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కొన్ని దస్త్రాలు దొరకడం జరిగినది. అదే ఇప్పుడు మనకు కొన్ని దొరికాయండి. సో ఆ ఫైల్ ఏదైతే ఉందో దానికి వెనక్కి మనకి సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి
ఈ ఎప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్ ఆ ల్యాండ్ క్యారెక్టర్ ఏంటి, అది 22A ఉందా లేకపోతే డాటెడ్ ల్యాండ్ లో ఉందా, అసైన్ ల్యాండ్ అనేది మనం నెగ్గు తేల్చాల్సింది. మాజీ ఎమ్మెల్యే కేసు అయిన మా ఒక కేసు రిజిస్టర్ చేయడం అయినది నవాజ్ బాషా గారి మీద. ఈ కేసు సంబంధించి ఎంతమంది అనుమానితులు ఆదుకోండి? ఎవరో అదుపులో లేరండి ఇప్పుడు మనకి. అందరినీ కూడా ఈ రెవెన్యూ సిబ్బందిని కూడా మనం ఇంకా అరెస్ట్ చేయడానికి ఇంకా పూర్తి స్థాయిలో మనకి దగ్గర ఇంకా లేదు. అయితే వాళ్ళు కొన్ని వివరాలు తెలిపారు, అవి మనం లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, దానిలో అవి కాగ్నిజబుల్ అవుతాయా లేకపోతే నాన్ కాగ్నిజబుల్ అనేది. అయితే రోజు మనం పిలుస్తున్నాం, మనం పంపిస్తాం, అరెస్ట్ ఇంకా చేయలేదు వాళ్ళు. ఇంకా ఇప్పుడు ఈ సోదాలు కొనసాగుతాయి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి సోదాల వరకు. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇంకా సిఐడి వారికి అప్పచెప్పాల్సి ఉంది. ల్యాండ్ ఆర్డర్, శాంతి భద్రతల యొక్క శాఖాపరమైన మంత్రి ముఖ్యమంత్రి గారే. ఏదేనండి అది ఇప్పుడు ఈ కొత్త సెక్షన్, నేను కూడా చాలా కాలం బయట ఉండి వచ్చాను, కొత్త సెక్షన్ నేను చెప్పలేను. రాంగ్ఫుల్ పొజిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉండకూడనటువంటి దస్త్రాలు ఆయన వద్ద కలిగి ఉన్నాడు. ఇంకా లేదండి, ఉందా? సిమిలర్ సార్, అవి కూడా ఉన్నాయి, అది ఇంకా చూస్తున్నాం. సిమిలర్ లైన్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఇస్ దేర్. తంబలపల్లి పైన కూడా జరిగిందండి. జస్ట్ రీసెంట్ గా అయింది సార్. నవాజ్ బాషా గారి మీద కేసెస్ డీటెయిల్స్ ఎస్పీ గారు మీకు ఇస్తారు ప్రెస్ నోట్ లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.